ఓకే. సేమ్ ఇప్పుడు యూఎస్‌డి పాలిసీ డైరెక్షన్ మనం చెప్పుకున్నాం కదా! మనీ స్టాక్ మెజర్, బిగీ బుక్, ఎఫ్ఓఎంసీ మీటింగ్, సీఎంఈ ఫెడ్ వాచ్ టూల్. సేమ్ అలానే యూరో రిలేటెడ్‌గా మానిటరీ అగ్రిగేట్ M3 ఎకనామిక్ బులెటిన్, మానిటరీ పాలిసీ మీటింగ్, ఈసీబీ వాచ్ టూల్. ఒక్కసారి ఆహ్, అది ఇప్పుడు యూఎస్‌డిలో సెంట్రల్ బ్యాంక్ ఏమని చెప్పాను? ఫెడ్ కదా! ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కదా! అలా యూరో రిలేటెడ్‌గా ఈసీబీ ఉంటది. ఈసీబీ అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. ఒకసారి మీకది ఎలా ఓపెన్ చేయాలి ఏంటని చూపిస్తా. సారీ. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. ఇదే బ్రో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది. ఒకసారి దీని గురించి చెప్తా. ఆ! ఏంటంటే ఇప్పుడు మీకు యూఎస్‌డి రిలేటెడ్‌గా ఏం చెప్పాను? బ్రో మీకు 12 రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి యూఎస్‌డి రిలేటెడ్‌గా అని చెప్పా. అంటే యూఎస్‌డిని ఒక్కొక్క పార్ట్‌ని ఒక్కొక్క రీజనల్ బ్యాంక్ డీల్ చేస్తది అని చెప్పా. అలాగా ఇక్కడ యూరోపియన్ జోన్‌లోకి వచ్చేసరికి యూరోపియన్ జోన్‌లో టోటల్‌గా 27 కంట్రీస్ ఉంటాయి బ్రో. ఈ 27 కంట్రీస్‌లో యూరో కరెన్సీని యూజ్ చేసేది 20 కంట్రీస్. ఆ! ఈ 20 కంట్రీస్ అంటే ఇప్పుడు మీకక్కడ ఆహ్, ఒక ఎగ్జాంపుల్ న్యూయార్క్ ఉందనుకోండి. న్యూయార్క్ అదొక డిస్ట్రిక్ట్ అనుకోండి. అదొక రీజనల్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ అనుకోండి. అలా ఇక్కడ ఎలా ఉంటదంటే జర్మనీ అనేది ఒక సెంట్రల్ బ్యాంకు, ఫ్రాన్స్ అనేది ఒక సెంట్రల్ బ్యాంకు, ఇటాలీ అనేది ఒక సెంట్రల్ బ్యాంకు. ఇయన్నీ కలిపి ఈసీబీ కిందకొస్తాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కిందకొస్తాయి. అంటే అక్కడ మీకు ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క కంట్రీ. అంటే యూరోపియన్ జోన్ వచ్చేసి టోటల్ 20 కరెన్సీస్ బ్రో. 20 కరెన్సీస్‌ని ఒక్కొక్క అంటే సారీ 20 కంట్రీస్. 20 కంట్రీస్‌లో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క బ్యాంక్‌ని డీల్ చేస్తది. అన్ని కలిపి వచ్చి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కిందకొచ్చి అదే అక్కడ ఫెడ్ ఎలానో ఇక్కడ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అలా. అర్థమైందా? ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉందా? అది ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఎలా ఇక్కడ ఈసీబీ గవర్నర్ కౌన్సిల్ అని ఉంటుంది. అక్కడ మీకు చెప్పాను కదా! అక్కడ ఓటింగ్ గురించి చెప్పాను చూడండి. ఒక రేట్ హైక్‌కి, రేట్ కట్‌కి, రేట్ హోల్డ్‌కి ఆహ్, అదే కొంతమంది మెంబర్స్ ఓట్ చేస్తారు అని. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఓటింగ్ ఉంటుంది. అక్కడ ఎంతమంది 12 మెంబర్స్ ఓటింగ్ అని చెప్పాను కదా! ఇక్కడ 20 మెంబర్స్ ఓటింగ్ ఉంటుంది. 20 మెంబర్స్ ఓటింగ్ ఎలా అంటే ఎగ్జిక్యూటివ్ బోర్డ్ వచ్చేసి 6 ఓట్స్ ఉంటాయి. వీళ్ళు పర్మనెంట్ ఓటర్స్. ఆ! ఆ! యాహ్! ఎగ్జిక్యూటివ్ ఓట్స్ 6 ఓట్స్ ఉంటాయి. రిమైనింగ్ 14 ఓట్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఎకానమీస్ ఉంటాయి బ్రో. బిగ్ ఎకానమిక్స్ అదే ఇప్పుడు కొన్ని కంట్రీస్ అనేవి ఆహ్, పెద్ద కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జర్మనీ అనేది పెద్ద కంట్రీ. ఫ్రాన్స్ అనేది పెద్ద కంట్రీ. ఇటాలీ అనేది స్పెయిన్ అనేది అంటే యూరోపియన్ జోన్‌లో కొన్ని బిగ్ కంట్రీస్ ఉంటాయా, ఆ కంట్రీస్‌కి ఒక వెయిటేజ్ ఉంటది. చిన్న చిన్న కంట్రీస్‌కి ఒక వెయిటేజ్ ఉంటది. ఈ ఈ ఈ కంట్రీస్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాడు. గ్రూప్ 1, గ్రూప్ 2 అని. గ్రూప్ 1లో 4 కంట్రీస్ ఉంటాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్. గ్రూప్ 2లో 16 కంట్రీస్ ఉంటాయి. ఈ 16 కంట్రీస్ నేమ్స్ అన్నీ మీకు నేను సెండ్ చేస్తాలేండి. ఆహ్, ఇప్పుడు గ్రూప్ 1 ఉందా? ఈ గ్రూప్ 1లో ఈ మీకు చెప్పాను కదా! టోటల్ 4 కంట్రీస్ అని. ఈ 4 కంట్రీస్‌లో ఎవ్రీ మీటింగ్‌కి 3 వోటింగ్స్ ఒస్తాయి. 4లో 3 అంటే ఆల్టర్‌నేటివ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 ఎసారనుకోండి. నెక్స్ట్ ఇంకో 3 వోటింగ్ ఎయ్యాలి. ఆ నెక్స్ట్ మీటింగ్‌కి ఇంకో 3 వోటింగ్ ఎస్తారు అలా. అంటే 4లో ఒకటి సైలెంట్ ఉంటది బ్రో. రిమైనింగ్ 3 ఎస్తారు వోటింగ్ అనేది. అంటే ఆల్టర్‌నేట్ మీటింగ్‌లో ఒక్కొక్కటి అవాయిడ్ చేసి ఇంకొక 3 ఎస్తాయి అలా. కి కిన్ కిందున్న 16 కంట్రీస్‌లో 11 వోటింగ్స్ ఉంటాయి.
ఈ టోటల్ కలిపి 20 ఓటింగ్స్ ఉంటాయి. ఈ 20 ఓటింగ్స్‌తో డిసైడ్ చేస్తారు. రేట్ హైక్ చేయాలా? రేట్ కట్ చేయాలా? రేట్‌ని హోల్డ్ చేయాలా? అనేది. ఓకేనా? ఇప్పుడు జస్ట్ అర్థమైందిగా. అంటే అక్కడ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి బ్రో. ఇక్కడ కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క బ్యాంక్ ఉంటుంది. ఈ బ్యాంక్స్ అన్నీ కలిపి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కిందకొస్తాయి. ఈ బ్యాంక్స్ రిలేటెడ్‌గా బిగ్ ఎకనామిక్ కండిషన్ ఉన్న కంట్రీస్ కొన్నుంటాయి. చిన్న చిన్న కంట్రీస్ ఉన్నవన్నీ కొన్నుంటాయి. మనకు మాక్సిమం ఏంటంటే మనం బిగ్ ఎకనామిక్ ఉన్న కంట్రీస్ ఉంటాయి గదా! వాటిని ఎక్కువ ఫోకస్ జేసుకుంటే సరిపోతది. ఇప్పుడు 20 కంట్రీస్‌ని అంటే చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నార్మల్‌గా అనుకో 20 కంట్రీస్‌ని చూడడం కష్టం అవుతది గదా! అందుకు బిగ్ ఎకానమీ ఉన్న కంట్రీస్ ఇవి ఉన్నాయి గదా! జర్మనీ, ఇటాలీ, స్పెయిన్ ఇవి. ఆహ్, ఫ్రాన్స్ అని ఉన్నాయి. ఈ 4ని ఎక్కువ జూసుకోవడం బెస్ట్. రిమైనింగ్ 16 కంట్రీస్ 3 ఓటింగ్స్ ఉంటాయి. హ్మ్. ఒకసారి అయితే ఇప్పుడు మీకు మనీ స్టాక్ మెజర్ గురించి చెప్పాను గదా! అదే ఓవరాల్‌గా సిస్టమ్‌లో మనీ సప్లై ఎలా జరుగుతుంది? హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఏంటనేది మనీ స్టాక్ జెప్తుంది అని. సేమ్ ఇందులో మానిటరీ అగ్రిగేట్ అని ఒకటుంటుంది బ్రో. అదెలా ఓపెన్ జేయాలంటే సేమ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఓపెన్ జేస్తారు. ఇందులో ఓవర్ వ్యూ ఆఫ్ ఈసీబీ స్టాటిస్టిక్స్ అని ఉంది గదా! ఇది క్లిక్ జేస్తారు. ఇది క్లిక్ చేసిన తర్వాత కింద అగ్రిగేట్ M3 అని కనిపిస్తుందా? మానిటరీ అగ్రిగేట్ M3 అనేది. అది ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది. M1, M3 ఇక్కడ కౌంటర్ పార్ట్ అదే కాంట్రిబ్యూషన్ ఆఫ్ M3 కౌంటర్ పార్ట్స్ అని ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బ్రో మీకు ప్రీవియస్‌గా M1 అంటే ఏం చెప్పా? యూఎస్‌డీలో M1 ఫిజికల్ మనీ ఆ! ఫిజికల్ క్యాష్, కాయిన్స్ ప్లస్ ఆహ్, క అదే కరెంట్ అకౌంట్స్ అని జెప్పా. M2 వచ్చేసి ఏం జెప్పా? M1 ప్లస్ ఆహ్, స్మా M1 ప్లస్ ఏమని జెప్పా? సేవింగ్ డిపాజిట్స్ అని జెప్పా. ఇక్కడికొచ్చేసరికి M3 అంటే ఏంటంటే, M2 ప్లస్ బిగ్ ఫైనాన్షియల్ ఫండ్స్ ఉంటాయి. బిగ్ ఫైనాన్షియల్ ఫండ్స్ అంటే ఏంటి బ్రో అర్థం అంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఉన్నాయి గదా! ఇలాంటి ఫండ్స్ అన్నిటిని కలిపి M3 అంటారు. ఆ! ఇక్ ఓకే. M3 అంటే ఏమని జెప్పానంటే M3 అంటే ఏం లేదు. M2 ప్లస్ బిగ్ ఫైనాన్షియల్ ఫండ్స్ అని అర్థమొస్తది. అంటే మ్యూచువల్ ఫండ్స్ గాని, ఇంకా ఈ ఎస్ఐపీస్ ఇట్లాంటివి ఉంటాయి గదా! ఇలాంటి ఫండ్స్ అన్నిటిని కలిపి అంటే బోర్డ్ మనీ. చిన్న చిన్న మనీ గాకుండా కొంచెం హెవీగా ఉన్న మనీని M3లోకొస్తది. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా M1లో ఏముంటుంది. చార్ట్ వస్తుంది గదా! ఆ! ఇక్కడ ఏం లేదు బ్రో. లాస్ట్ 4 మంత్స్ డేటా చూసుకుంటారు. ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? M1 అనేది. ఇక్కడ చూడండి. ఎంతుంది? 5 ఉంది. ఇక్కడికొచ్చేసరికి 5. ఇక్కడ 5.2. ఇక్కడ 5.0. అంటే ఈ డేటాస్‌ని చూసుకుంటారు. అంటే M1 అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, పీపుల్ దగ్గర ఎక్కువ మనీ ఉందని అర్థం. డిక్రీజ్ అవుతుందనుకోండి, ఓకే. పీపుల్ దగ్గర నుండి మనీ కొంచెం అంటే ఫిజికల్ క్యాష్ ఆహ్, గ్రో గ్రోత్ తగ్గుతుంది అని అర్థం. అంతే. M1 సేమ్ అక్కడ ఫెడ్‌లో ఎలా ఉంటుందో ఇక్కడ గూడా సేమ్ అంతే. M1 అంటే ఎక్కడైనా అంతే. ఆ! ఆ! ఇక్కడ M3 వచ్చేసరికి M3 గూడా సేమ్ గ్రాఫ్ ఉంటుంది. కాకపోతే M3లో మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓకే. M3 ఉందా? M3లో గూడా సేమ్ లాస్ట్ 4 డేటాస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటారు. ఈ 4 డేటాస్ ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? అనేది చూసుకోవాలి. M1 కంటే M3 అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. M3 అంటే ఇది బోర్డ్ మనీ బ్రో. M1 అనేది ఓన్లీ ఫిజికల్ క్యాష్ అవ్వచ్చు గానీ, ఇది మీకు చెప్పాను గదా! ఆల్రెడీ బిగ్ ఫండ్స్ అని జెప్పి. బిగ్ ఫండ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే
బిగ్ ఫండ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే పాజిటివ్ అనే అర్థం. హ్మ్. అయితే ఇప్పుడు ఈ M3 ఓవరాల్‌గా మీకు బిగ్ ఫండ్స్ అని జెప్పాను కదా! ఆ బిగ్ ఫండ్స్‌లో ఏమేమి ఉంటాయనేది చూపిస్తా. హ్మ్. ఇక్కడ ఇది చూడండి కిందకొస్తే ఓవర్ వ్యూ అని జెప్పేసి కింద ఇది ఉందా కాంట్రిబ్యూషన్ ఆఫ్ M3 కౌంటర్ పార్ట్స్ అని. ఇది ఓపెన్ చేస్తారు. హ్మ్. ఇక్కడ చూడండి బ్రో. ఒక్కొక్క కలర్‌ని ఒక్కొక్క నేమ్‌తో చూడండి. ఇక్కడ యెల్లో కలర్ వచ్చి క్లైమ్స్ ఆన్ ది ప్రైవేట్ సెక్టర్, క్లైమ్స్ ఆన్ ది జనరల్ గవర్నమెంట్, నెట్ ఎక్స్‌టర్నల్ అసెట్స్ అనేది. ఇంకా రిమైనింగ్ కౌంటర్ పార్ట్స్, లాంగర్ టర్మ్ లయబిలిటీస్, ఇన్వర్టెడ్ సైన్స్ అని ఉన్నాయి కదా! ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఫస్టు క్లైమ్స్ ఆన్ ది ప్రైవేట్ సెక్టర్. క్లైమ్స్ ఆన్ ది ప్రైవేట్ సెక్టర్ అంటే ఏం గాదు. అంటే మీనింగ్ ఏంటంటే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి గదా! ఇవి ప్రైవేట్ సెక్టర్‌కి ఇచ్చిన లోన్స్ అర్థమైందా? బ్యాంక్స్ ఇంకా ఫైనాన్స్ సెక్టర్ అనేది ప్రైవేట్ సెక్టర్స్‌కి ఇచ్చిన లోన్స్. బ్రో ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్స్ అంటే ఎవరొస్తారు బ్రో? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఆహ్, హ్మ్, కంపెనీస్ ఉంటాయనుకో. కంపెనీస్ గాని హ్మ్. పీపుల్ కూడా ప్రైవేట్ సెక్టర్ కిందే వస్తారు బ్రో. గవర్నమెంట్ కాదు గదా! పీపుల్, ప్రైవేట్ కంపెనీస్, బిజినెస్ ఇలాంటివి ఏవైనా గూడా ప్రైవేట్ సెక్టర్ వస్తారు. అంటే వీళ్ళకి బ్యాంక్స్ గాని, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ గాని ఇచ్చిన లోన్స్‌ని క్లెయిమ్స్ ఆన్ ది ప్రైవేట్ సెక్టర్ అంటారు. ఓకే. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్ ఆళ్ళు ఆహ్, ఈ ప్రైవేట్ సెక్టర్‌కి లోన్ ఇచ్చిందంటే ఆ ప్రైవేట్ సెక్టర్ ఏం జేస్తారు బ్రో? ఇప్పుడు ఎగ్జాంపుల్ కంపెనీయే ఉంది. కంపెనీ ఏం జేస్తది? ఆ మనీ ఆ మనీని తీసుకొని డెవలప్ జేస్తది. ఆ డెవలప్ జేస్తే ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతది. ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుందంటే పీపుల్ దగ్గరికి మనీ వస్తుంది. అంతే గదా! అంటే అంటే క్లెయిమ్స్ ఆన్ ది ప్రైవేట్ సెక్టర్ అనేది ఇంప్రూవ్ అయ్యిందంటే ఎకనామికల్‌గా స్ట్రాంగ్ అవుతుంది అని అర్థం. అదే అది తగ్గుతుంది అంటే ఎకనామికల్‌గా వీక్ అవుతుంది అని అర్థం. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. యెల్లో కలర్ దీని మీద పెడితే చూడండి క్లెయిమ్స్ ఆన్ ది ప్రైవేట్ సెక్టర్ లాస్ట్ 4 వీక్స్ 2.5 4 మంత్స్‌ది 2.5, 2.6, 2.7, 3.2 అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుందంటే అర్థం ఏంటి? ఎకనామికల్‌గా స్ట్రాంగ్ అవుతుంది అని అర్థం. తర్వాత క్లెయిమ్స్ ఆన్ ది జనరల్ గవర్నమెంట్. జనరల్ గవర్నమెంట్ అంటే బ్యాంక్స్, ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్ అనేది గవర్నమెంట్స్‌కి ఇచ్చిన లోన్స్ గవర్నమెంట్‌కి ఇచ్చిన లోన్స్ బ్రో. ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈసీబీ ఉంది బ్రో. ఈసీబీ వచ్చేసి గవర్నమెంట్‌కి కొంత అమౌంట్ నీడ్ ఉందనుకో బ్రో. నీడ్ ఉందంటే ఈసీబీ అనేది కొంత లోన్ ఇస్తది గవర్నమెంట్. గవర్నమెంట్ ఆ తర్వాత రీపే చేస్తది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే దీని మీనింగ్ ఏంటంటే బ్యాంక్స్, ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు గవర్నమెంట్‌కి ఇచ్చిన లోన్స్‌నే క్లెయిమ్స్ ఆన్ ది జనరల్ గవర్నమెంట్ అంటారు. ఇప్పుడు అది ఇంక్రీజ్ అయితే పాజిటివా? డిక్రీజ్ అయితే పాజిటివా? అనేది నేను రీజన్ చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లెయిమ్స్ ఆన్ ది జనరల్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది బ్యాంక్స్ దగ్గర నుండి మనీ తీసుకుందనుకో బ్రో. ఆ మనీని ఎలా యూజ్ చేస్తది? ఎగ్జా అది ఎలా యూజ్ చేస్తదంటే పీపుల్‌కి ఏదైనా సబ్సిడీస్ గాని, వెల్‌ఫేర్స్ చిన్న చిన్న స్కీమ్స్ ఉంటాయి గదా! మన మనకు చెప్పుకోవాలంటే చిన్న చిన్నవి ఉంటాయి గదా! ఏంటది పీపుల్ కొన్ని ఇస్తారు గదా! అలాంటి ఆహ్, మేనిఫెస్టో అలాంటివి ఇస్తారు. సాలరీస్ ఇలాంటివి ఇస్తారు. అయితే గవర్నమెంట్‌కి ఇచ్చిన లోన్స్ ఆహ్, షార్ట్ టర్మ్‌గా పాజిటివే గాని లాంగ్ టర్మ్‌గా పాజిటివ్ గాదు బ్రో. ఎందుకంటే ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఆహ్, పేమెంట్ అనేది ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్‌కనేది పేమెంట్ అనేది కరెక్ట్ టైమ్‌కొచ్చేస్తది. వాళ్ళ గ్రోత్ అయినా, గ్రోత్ అవ్వకపోయినా. వాళ్ళు ఒకవేళ లేట్ చేసినా గూడా ఏం చేస్తారు? వాళ్ళ కంపెనీని మొత్తం వీళ్ళు తీసేసుకుంటారు. కానీ గవర్నమెంట్ దీంట్లో అలా చేయడానికి ఉండదు గదా! వీళ్ళేం జేస్తారంటే ఇప్పుడు తీసేసుకుంటారు. మళ్ళీ నీడొచ్చిందంటే మళ్ళీ లోన్ తీసుకుంటారు. అంటే గవర్నమెంట్ అనేది లోన్స్ తీసుకుందంటే షార్ట్ టర్మ్‌లో పాజిటివే. పీపుల్ దగ్గరికి మనీ వస్తది. కానీ లాంగ్ టర్మ్‌లో మాత్రం
పాజిటివ్ కాదు. అర్థమైందా? గవర్నమెంట్ బారో చేస్తుంది. బారో చేసాక మళ్ళీ రీపే చేస్తది. రీపే చేసినా మళ్ళీ పీపుల్ దగ్గర నుండి మళ్ళీ పీపుల్ దగ్గర నుండి రీపే చేస్తారు. అదే ప్రైవేట్ సెక్టర్ ఏం చేస్తారు? వాళ్ళ కంపెనీని డెవలప్ చేసుకొని ఆ ప్రొడక్ట్స్‌ని అమ్ అమ్ముతారు. అంటే ప్రొడక్ట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓన్ లోపల అంటే ఆ కంట్రీ లోపల సెల్ చేసిందుంటది. ఎగ్జాంపుల్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్స్ జరుగుతాయి కదా! అలా చేసినా ఉంటది. ఎలా అయినా ప్రైవేట్ సెక్టర్ అనేది కరెక్ట్‌గా పే చేస్తూ ఉంటది. అదే జనరల్ గవర్నమెంట్ అయితే అలా చేయడానికి ఏముండదు. వీళ్ళు మళ్ళీ పే చేయాలంటే పీపుల్ దగ్గర నుండే చేయాలి. ఎలా టాక్స్‌లు ఇలా పెంచడం గానీ, కొన్ని కొన్ని పెడతాడు గదా! అలా చేసేసి పెంచడం గానీ, అంటే అలా రీపే చేయాలి గానీ గవర్నమెంటు. అంటే క్లెయిమ్స్ ఆన్ జనరల్ గవర్నమెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే షార్ట్ టర్మ్‌లో పాజిటివ్ గానీ, లాంగ్ టర్మ్‌లో నెగెటివ్ అని అర్థం జేసుకోవాలి. హ్మ్. తర్వాత ఏంది లాంగ్ టర్మ్ లయబిలిటీస్. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా హ్మ్. టైమ్ డిపాజిట్ ఉంటది బ్రో. ఆహ్, పీపులు మీరు విన్నారో లేదో 20, 20 ఇయర్స్ ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి కదా! ఫిక్స్డ్ డిపాజిట్స్. అవి కొన్ని టైమ్ పీరియడ్స్ పెట్టుకుంటారు తెలుసా? మ్యూచువల్ ఫండ్స్‌కి ఇలాంటివి ఒక 20 ఇయర్స్ పే చేసుకోవాలి ఇలాంటియి. 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఇలా టైమ్ పీరియడ్ పెట్టుకుంటారు కదా! వాటి వల్ల ఏం జరుగుతుందంటే పీపుల్ దగ్గర నుండి మనీ బ్యాంక్స్‌కెళ్ళి బ్యాంక్స్ దగ్గర హోల్డ్ అయిపోతది. అంటే అది టైమ్ పీరియడ్ పెట్టేసుకుంటున్నారు ఆల్రెడీ 20 ఇయర్స్ అలా. అంటే లాంగ్ టర్మ్‌లో మనీ అనేది బ్యాంక్స్‌లో హోల్డ్ అయిపోతుంది. హోల్డ్ అయిపోతుందంటే పీపుల్ దగ్గర మనీ తగ్గిపోతది. అర్థమవుతుందా? అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వకూడదు. ఇంక్రీజ్ అవుతుంది అంటే పీపుల్ దగ్గర మనీ తగ్గిపోతుంది అని అర్థం. అర్థమైందా? అట్లా. తర్వాత ఆహ్, ఏముంది నెట్ ఎక్స్‌టర్నల్ అసెట్స్. నెట్ ఎక్స్‌టర్నల్ అసెట్స్ అంటే ఆహ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటదంటే యూరో రిలేటెడ్‌గా అదర్ కంట్రీస్‌లో ఒక $200 ఇన్వెస్ట్ చేశారనుకో బ్రో. అర్థమైందా? అంటే యూరో నుండి సారీ డాలర్స్ అంటున్నాను. యూరో నుండి €200 బయట కంట్రీలో ఇన్వెస్ట్ చేశారు. బయట కంట్రీస్ అనేవి ఒక 300 300 హ్మ్. ఎలా చెప్పాలి? ఒక 150 సారీ 300 యూరోస్ అనేది ఆహ్, బయట కంట్రీస్ యూరోలో ఇన్వెస్ట్ చేశారనుకో. అంటే ఇక్కడ నుండి €200 బయటికెళ్తున్నాయి. బయట నుండి €300 లోపలికొస్తున్నాయి. అంటే 300 మైనస్ 200 ఎంతుంటది? €100 ఇంకా కంట్రీలోనే ఉంటున్నాయి. అంటే €100 అనేది లిక్విడిటీ యాడ్ అవుతుంది. ఈసీబీ రిలేటెడ్‌గా. అంటే నెట్ ఎక్స్‌టర్నల్ అసెట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి. అంటే ఇన్వెస్ట్ చేయడం అని కాదు బ్రో. ఎగ్జాంపుల్‌గా అంటే ఇన్వెస్ట్ అని కాదు. నేను క్లియర్‌గా అది రాంగ్ చెప్తున్నా. ఏం లేదు బ్రో. ఆ! ఇప్పుడు ఒక €200 అనేది ఆహ్, ఆహ్, యూఎస్‌డి ఉంది బ్రో. యూరో వాళ్ళు €200 అనేది ఈసీబీకి ఇవ్వాలి. €200 బయటికెళ్తున్నాయి. ఆ! అయితే జపాన్ వాళ్ళేమొచ్చో ఈసీబీకి €300 ఇవ్వాలి. అంటే €300 యూరోకొచ్చి యాడ్ అవుతున్నాయి. అంటే €200 €300 మైనస్ €200 చేస్తే ఎంత? €100. ఈ €100ని నెట్ ఎక్స్‌టర్నల్ అసెట్స్ అంటారు. అంటే నెట్ ఎక్స్‌టర్నల్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయనుకో మనీ మనీ ఎక్కువొస్తుంది అని అర్థం. అది ఒకవేళ డిక్రీజ్ అవుతుందనుకోండి మనీ తగ్గుతుంది అని అర్థం. అర్థమైందా? రిమైనింగ్ కౌంటర్ పార్ట్స్ అంటే చిన్న చిన్నవుంటాయి. అంతే. ఇప్పుడు అంటే క్లయింట్స్ ఆన్ ది ప్రైవేట్ సెక్టర్ ఇంక్రీజ్ అవ్వాలి బ్రో. ఇంక్రీజ్ అయితే హెల్తీగా ఉందని అర్థం. క్లయింట్స్ ఆన్ ది జనరల్ గవర్నమెంట్ ఇంక్రీజ్ అయిందనుకో షార్ట్ టర్మ్‌గా ఓకే గానీ లాంగ్ టర్మ్‌లో రిస్క్ ఉంది అని అర్థం. తర్వాత నెట్ ఎక్స్‌టర్నల్ అసెట్స్ అనేది ఇంక్రీజ్ అయిందనుకో పాజిటివ్. తర్వాత లాంగర్ టర్మ్ లయబిలిటీస్ డిక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే లాంగర్ టర్మ్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే లాంగ్ లాంగ్ పీరియడ్‌లో పీపుల్ అనేవాళ్ళు ఆహ్, బ్యాంక్స్‌లో ఇందులో మనీని హోల్డ్ చేస్తున్నారని అర్థం.
అంటే ఇక్కడున్న మనీ వచ్చి ఇక్కడికొచ్చి పార్క్ అయిపోతుంది. అది తీయడానికి గూడా అవ్వదు లాంగ్ టర్మ్‌లో. అంటే వాళ్ళ దగ్గర మనీ గూడా ఉండదు. అంటే మనీ సప్లై తగ్గుతుంది అని అర్థం. ఇందులో మీకు అంటే క్లెయిమ్స్ ఆన్ ది ప్రైవేట్ సెక్టర్ ఇంక్రీజ్ అవ్వాలి. క్లెయిమ్స్ ఆన్ ది జనరల్ గవర్నమెంట్ ఇంక్రీజ్ అయితే షార్ట్ టర్మ్‌లో ఓకే. నెట్ ఎక్స్టర్నల్ అసెట్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వాలి. రిమైనింగ్ కౌంటర్ పార్ట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఓన్లీ లాంగర్ టర్మ్ లయబిలిటీస్ అనేవి ఒక్కటే డిక్రీజ్ అవ్వాలి. అర్థమైందా? సేమ్ అక్కడ మీరు మనీ స్టాక్ మెజర్స్‌లో చూసుకున్నారు గదా! రిజర్వ్స్, బారోయింగ్స్ అలా. అందులో అంటే మనీ స్టాక్ మెజర్‌లో ఉన్న ఆ టూల్స్ లోపల ఉన్న చిన్న చిన్న పార్ట్స్ ఎలాగో ఇందులో M3లో ఉన్న ఈ పార్ట్స్ ఎలా ఇవి చూసుకొని మనం ఎకనామికల్‌గా స్ట్రాంగ్ అవుతుందా? ఎకనామికల్‌గా వీక్ అవుతుందా? అనేది చూసుకోవాలి. ఎకనామికల్‌గా స్ట్రాంగ్ అవుతుందంటే మనం ఏ సైడ్ ఉండాలి? ఎకనామికల్‌గా వీక్ అవుతుందంటే ఏ సైడ్ ఉండాలి? అనేది అర్థం చేసుకోవాలి. ఇది కూడా మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ 4 మంత్స్ డేటానే చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా క్లెయిమ్స్ ఆన్ ది ప్రైవేట్ సెక్టర్ ఉందనుకోండి. లాస్ట్ 4 మంత్స్ డేటా చూసుకుంటారు. ఇలా ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? దీని మీద పెడితే చూడండి వాల్యూ వస్తది. ఇక్కడ క్లెయిమ్స్ ఆన్ ది జనరల్ గవర్నమెంట్ ఎంతుందనేది కూడా జస్ట్ ఇలా చూడండి. జస్ట్ మీరు ఇందులో చాలా ఉంటాయి బ్రో. ఇవేం చూడాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు చూడాల్సింది ఏంటంటే లేటెస్ట్ డెవలప్‌మెంట్స్. మానిటరీ అగ్రిగేట్ M1 చూడాలి. M3 ఇంప్రూవ్ అవుతుందా లేదా చూసుకోవాలి. తర్వాత ఇక్కడికొచ్చేసి M3లో ఉన్న కౌంటర్ పార్ట్స్ ఏంటనేది చూసుకోవాలి. హ్మ్. M3లో ఉన్న కౌంటర్ పార్ట్స్ చూసుకొని మీరు డిసైడ్ అవుతారు. ఏం M1 అంటే M1 అంటే ఇమ్మీడియేట్‌గా యూజ్ చేసే మనీ అని అర్థం చేసుకోండి. M2 అంటే ఇందులో M2 ఉండదు. డైరెక్ట్ M3. M3 అంటే M2 ఉంటది. ఎలా ఉంటదంటే M3 ఈక్వల్ టు M2 ప్లస్ బిగ్ బిగ్ ఫైనాన్షియల్ ఫండ్స్ గదా! లోపల M2 ఉందిలెండి. M2 అంటే మీకు తెలిసిందే గదా! M1 ప్లస్ స్మాల్ డిపాజిట్స్ అని జెప్పి. అదే సేవింగ్ డిపాజిట్స్ అని. హ్మ్. సేమ్ అక్కడ మీరు యూఎస్‌డి రిలేటెడ్‌గా ఏం జూస్తున్నారో ఇక్కడ గూడా సేమ్ అలానే చూడాలి. అక్కడ ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంటుంది. సారీ, అక్కడ ఎఫ్ఓఎంసీ కమిటీ ఉంటుంది. ఇక్కడ ఈసీబీ గవర్నర్ చెప్పాను గదా! ఏంటది ఈసీబీ గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. అక్కడ మీకు 12 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఇక్కడ 20 కంట్రీస్ ఉంటాయి. ఆ! నేను మీకు తర్వాత కూడా ఏ కంట్రీ ఎంత వెయిటేజ్ అనేది గూడా జెప్తాను. అంటే జస్ట్ ఆహ్, నేను మీకు పీడీఎఫ్ పెడతా గానీ, జర్మనీ అనేది నియర్లీ 21% డిసైడ్ చేస్తది బ్రో. అంటే యూరో డైరెక్షన్‌ని. ఎక్కువ జర్మనీ వెయిటేజే ఉంటది. ఆ! మీకు అంటే నేనెందుకు అలా చెప్తున్నా అంటే కంట్రీ వైసు ఆహ్, ఫోరెక్స్ ఫ్యాక్టరీలో మీరు చూసుండరు లేదు. యూరో రిలేటెడ్‌గా జర్మనీ సీపీఐ, ఇటాలియన్ సీపీఐ అలా వస్తది. ఒకసారి చూపిస్తా. ఇప్పుడు చూడండి ఇదిగోండి ఎగ్జాంపుల్. ఫ్రెంచ్ గవర్నమెంట్ బడ్జెట్ బ్యాలెన్స్. అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ వస్తది. ఓవరాల్‌గా రాదు. ఓవరాల్‌గా వస్తది. ఏ ఏ కంట్రీకి ఆ కంట్రీ కూడా సెపరేట్‌గా వస్తది. మీరేం చూడాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న కరెన్సీ అదే ఎక్కువ వెయిటేజ్ ఉన్న కంట్రీ న్యూస్ వచ్చిందనుకోండి. ఇప్పుడు జర్మనీ కంట్రీ ఉందా? ఇలాంటి న్యూస్ వచ్చేటప్పుడు కొంచెం అలర్ట్‌గా ఉంటారు. చిన్న చిన్న కంట్రీ వెయిటేజ్ ఉన్నది వచ్చేటప్పుడు ఆహ్, జస్ట్ నార్మల్‌గా చూసుకుంటారు. ఓవరాల్ వచ్చేటప్పుడు క్లియర్‌గా చూసుకుంటారు అంతే. హ్మ్. సేమ్ అంతే. మిగతావి గూడా చెప్తా. ఇందులోనే ఉంటది. ఎకనామిక్ బులెటిన్ ఉందా? మంత్లీ బులెటిన్స్ ఉంటాయి. అదే నెక్స్ట్ డేటా చెప్పాను. అక్కడ బిగీ బుక్ ఎలానో ఇక్కడ ఎకనామిక్ బులెటిన్ ఎలా. అక్కడ ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఎలానో ఇక్కడ ఇక్కడ మానిటరీ పాలసీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది గదా! హ్మ్. ఈ మానిటరీ పాలసీ స్టేట్మెంట్స్‌కెళ్తే అలా. సేమ్ అక్కడ సీఎంసీ ఫెడ్ వాచ్ టూల్ ఉంటదా? ఇక్కడ ఈసీబీ వాచ్ టూల్ ఉంటుంది. అలా. మీకేంటంటే యూఎస్‌డి రిలేటెడ్ గానే ఎక్కువ డేటా ఉంటది బ్రో. ఈసీబీ ఇయన్నీ కొంచెం తక్కువగానే ఉంటుంది. కవర్ అవుతది. అర్థమైంది గదా! మళ్ళీ ఒకసారి చెప్పనా?
ఒకసారి యూఎస్‌డి రిలేటెడ్‌గా పాలసీ డైరెక్షన్‌ని ఒకసారి ట్రై చేయండి. క్లియర్ ఉంటుంది. ఈ జస్ట్ ఈ 2 చూడండి బ్రో. ఎం1, ఎం3 చూసుకోండి. ఎం3లో ఉన్న కౌంటర్ పార్ట్స్ ఏంటో చూసుకోండి ఇక్కడికొచ్చి. చూస్తే సరిపోతది అంతే. ఇయ ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ ఏమి ఉండవులెండి. జస్ట్ కంప్లీట్ బ్రో.